అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో వరంగల్ కోట గురించి తెలుసుకుందాం. వరంగల్ కోట తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఉంది. ఇది కాకతీయ రాజవంశం మరియు ముసునూరి నాయకుల రాజధాని నగరం. కాకతీయుల రాజధానిగా ఉన్న 12వ శతాబ్దం నుండి ఉనికిలో ఉన్నట్లు కనిపిస్తుంది. కోటలో 4 అలంకారమైన ద్వారాలు ఉన్నాయి. వీటిని కాకతీయ కళాతోరణం అని పిలుస్తారు. వరంగల్ 8వ శతాబ్దంలో రాష్ట్ర కూట రాజవంశం, 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజ్య పాలనలో ఉంది. 12వ శతాబ్దంలో సార్వభౌమ కాకతీయ రాజ్యం రుద్రమదేవి గణపతి దేవుని తర్వాత పాలించిన ఆమె మనవడు ప్రతాపరుద్రుని చేత రాజ్యం మరింత బలోపేతం చేయబడింది. అతని పాలన స్వర్ణయుగంగా చెప్పబడింది. 20 సంవత్సరాల తర్వాత ఢిల్లీ సుల్తానులు ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోటను ధ్వంసం చేశారు. ఆ శిథిలాలను ఇప్పుడు చూడగలం. కోటలోని విగ్రహాలు పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి. 4 వైపులా ఉన్న కళాతోరణాలను సుల్తాన్ సైన్యం ఏమీ చేయలేదు. ఎందుకంటే వాటి మీద ఏ రకమైన దేవతా విగ్రహాలు లేవు కాబట్టి. ఏ రకమైన దేవతా విగ్రహాలు ఉన్నా ఆ రోజుల్లో సుల్తాన్ సైన్యం పూర్తిగా వాటిని ధ్వంసం చేసేవారు. ఈ కోటకు దగ్గరలోనే కుష్మహల్ ఉంది. ఇది కూడా ఎంతో అద్భుతంగా ఆ రోజుల్లో రాజులు కట్టిన నైపుణ్యం దానిని చూస్తే మనకి కనిపిస్తుంది. దీనిని ముసినూరి కమ్మనాయక రాజులు క్రీస్తు శకం 1340లో కట్టించారట. చూడని వారు దీనిని కూడా తప్పనిసరిగా చూసి రండి. శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.